మీరు నన్ను ఎందుకు పలకరించలేదు, ఎందుకు మాట్లాడించలేదు అని వివరం అడిగారు. అప్పుడు అన్నాడంట దేవుడు, నువ్వు తిరిగి నీ ప్రశ్నకు సమాధానం దొరకాలనే ఆలోచన నీకు ఉంటే నువ్వు ఏదైతే చేశావో అక్కడికి పోయి వాళ్ళని పిలుచుకొని రాపో, అప్పుడు నీకు సమాధానం చెప్తాను అన్నాడంట. సరే అని ఇంటి దగ్గరికి వచ్చాడంట. ఓం నమో వెంకటేశాయ. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత, ఓ బసదేవుడా, నేను జరిగిందంతా చెప్పాను. ఆ జరిగిందంతా విని ఆ దేవుడు నువ్వు వాళ్ళను పిలుచుకొని వస్తే తర్వాత నీకు సమాధానము నేను చెప్తా అని చెప్పినాడు. అందుకు నేను నిట్టాడిగా నిలబడిపోయి ఉండిపోయినాను. అందుకు నా సమస్య తేలాలంటే మీరు రావాలా అని ఘాటికాడికి పోయి ఆ బసదేవులని ఇద్దరిని అడిగాడంట. అడిగితే అన్నాయంట, నీ కడుపు నిండా ఆహారం తినాలనుకున్నప్పుడు నువ్వు తిన్నావు, నిద్రపోవాలనుకున్నప్పుడు నిద్రపోయావు, కాడి కట్టాలన్నప్పుడు కట్టావు, అంతే నీకు తెలుసు. లేకపోతే నాలాంటి ఆకలే ఉంటాది అని ఏ రోజైనా గుర్తించావా? నాకు ఉన్న దప్పికే నీకు ఉంటాది అని మమ్మల్ని ఎప్పుడన్నా ప్రశ్నించావా? లేదు కదా. మేమెందుకు నీకొచ్చి సాక్ష్యదారులుగా నిలబడాలా? అవసరం లేదు, వెళ్ళిపో అన్నాయంట. ఏంటి బసదేవుడు అంటే 2 ఎద్దులు అన్నమాట, కాడి ఎద్దులు అన్నమాట. వివరం చెప్తున్నాను. తర్వాత భుజాన ఉన్న శేలకాలను అడిగినాడంట. ఓ శేలకాల, ఎద్దు కాలుతో తన్నితే వెనక్కి ముందుకు తిరిగితే అప్పుడు ఈ శేలకాలతో 2 కాళ్ళ కొడితే అప్పుడు ఎద్దు ముందుకు కదులుతుంది కదా, అందుకోసం నేను సాయంగా తీసుకొని భుజాన వేసుకున్నా, అందుకు నేను వాడినా, రా సాత్యానికి పోదాం అని అడిగినాడంట శేలకాలని. అది ఆకలితో ఎనిక్కుందా దప్పికితో ముందుకుందా అనేది ఆలోచించకుండా గమనించకుండా ఆ శేలకాల తీసుకొని పెలి 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 ఈపలకు జబ్బలకు కొట్టావు కదా, నాకెంత బాధేసింటాది. నీకు సమాధానం చెప్పడానికి నా వల్ల కాదు, నేను రాను. అడ్డదిడ్డంగా వాడుకున్నావు, నాకు అవసరం లేదు. అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలి ఏదైనా. అవసరం తప్పి వాడినావు కాబట్టి నాకు చురుకు తగిలింది, నేను రాను పో అనిందంట. తిరిగి ముళ్ళిగట్ట దగ్గర వినంట. ఆ ముళ్ళిగట్ట యాడుంటుంది? ఒక వాకిలి మూల ఉంటుంది. నగా నట్ట ఉన్న చోట ఆ పైన ఒక నిట్ట అడిగి శేలకాల ఏళేసింటారు. ఆ నింటి బయలుదేరి మూలున్న ముళ్ళిగట్ట దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఓ ముళ్ళిగట్టే, నేను మరణించిన తర్వాత దేవుడి దగ్గరికి పోయినాను కదా మిమ్మల్ని వదిలి, మరి దేవుడేమో నన్ను పలకరించలేదు, ఉలకరించదు, నాకు సమాధానం చెప్పటం లేదు. ఇది ఏమని అడిగితే, నువ్వు వాడుకున్న వస్తువులను అడిగి తీసుకొని రాపో, నీకు సమాధానం చెప్తాను అంటున్నాడు. మరి రా పదం అన్నాడంట ములిగట్టెను. ఆ ములిగట్టె అనిందంట, ఓ తెలివి తక్కువ రైతా, ఎద్దు ఆ ఎద్దు ఈ ఎద్దు సమంగా నడిస్తే ములిగడ్డతో పొడసాచిన పండ్లే. ఎద్దు ఒకటి ముందుకు ఒకటి వెనక్కి నడుస్తాంది అన్నప్పుడు మక్కికి అట్లా సైకి చేయాల అంతే. కానీ నువ్వు అదుపు తప్పి శృతిమితం తప్పోయి నన్ను నా ఒక ముళ్ళు కర్రతో దాని తొడంతా చిత్రశ్రమ పెట్టి రక్తాలు కారేటట్టుగా, తను ఒంట్లో ఉన్న రక్తము నా ముళ్ళుకు అయ్యేటట్టుగా నన్ను చెక్కి వాడుకున్నావు. అందుకోసం నువ్వు కనికరము జాలి లేని నీ జీవుడు, నాకు అవసరం లే, వెళ్ళిపో. నేను సాక్ష్యం చెప్పను, నేనేమీ చెప్పను, వెళ్ళిపో అనిందంట. వాడికి 3 అయిపోయినాయి. వెళ్ళిపోయినాడు దేవుడి దగ్గరికి. ఏ నాన్న ఏం తెచ్చావు అన్నాడు. వసదేవుళ్ళని ఇద్దరిని, అంటే వాడి ఎద్దులు అడిగితే నాకు ఈ విధంగా సమాధానం చెప్పింది. చాలకోలిని అడిగితే ఈ విధంగా సమాధానం చెప్పింది. ముళ్ళుగరని అడిగితే నాకు ఈ విధంగా చెప్పింది సమాధానం. నేను రాను పో, నీకు మేము సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు పో అని చెప్పేసినాయి. వచ్చేసిన స్వామి అని అడిగాడంట. అప్పుడు అన్నాడంట, నీ ఆకలి
పక్కలోని ఆకలి ఎరగనప్పుడు పక్కలోని బాధ అంటే ఎవరైనా కావచ్చు, పక్కన ఉన్న మనిషి బాధ చూడనివాడు, నీ ఆకలితో తన ఆకలి చూడనివాడు, పాపము పుణ్యము తెలుసుకొని వాళ్ళు పరిస్థితులు ఇలానే ఉంటాయి. కలియుగం మీద పరిస్థితులు ఇట్లానే ఉంటాయి. దేనైనా కానీ మనసు పెట్టి గౌనంగా దీనంగా ఆలోచించటం నేర్చుకోవాలి. నువ్వు ఇది ఏది చేయలేదే, నువ్వు చేసినట్టు ఎక్కడా కనిపించలేదే. నీకు ఆకలినప్పుడు తిన్నానా, నిద్ర వచ్చినప్పుడు నిద్రించానా, ఈ రెండే ఉన్నాయే నీకు. ఇంకా మరి దీనికి సమాధానం నీకు ఎక్కడుంది? సమాధానం లేదన్నాడంట. అప్పుడు మళ్ళీ చెప్పినాడంట, ఓ దేవా, ఈ మూడే కాదు నేను చేసింది, చాలా చేసినా అన్నాడంట. మరి నువ్వు చాలా ఏం చేశావు అని అడిగినాడంట. అడిగితే నేను సాటి మనిషికి పావులైనా దానం చేయకుండా విశ్వాసంగా ఒక పట్టెడన్నము కుక్కకైనా పెట్టక, మనసు పెట్టి పిల్లికి నిత్యమైనా గాని పెట్టక, అంతా ఎదిరి ఆలోచించి గమనించి పెద్ద మేడ గట్టిన ఆ మేడలో ఎవరికి రూపాయి ఖర్చు పెట్టకుండా పని నా వాళ్ళతోనే చేయించా. రూపాయి ఆ నాన్న అడ్డగడ్డగా నేను రెట్టింపు చేసి డబ్బులను ఉపగత్ చేసిన, పెద్ద మేడ గట్టిన. ఇది ఇంకొక పార్జెస్ అని చెప్పినాడంట. సరే పోయి అడిగి తీసుకొని రాపో, సమాధానం చెప్తా అన్నాడంట. సరేనని రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చి పట్టుకున్నాడంట. ఏం పట్టుకున్నాడు? ఆ మేడ గోడలను, రూములను, వాకిళ్లను, తలుపులను అంటేను పట్టుకున్నాడంట. రాండి పదం, రాండి పదం, రాండి పదం అని పిలుస్తున్నాడంట. పిలుస్తా ఉంటే ఆ మేడ అందంట, ఎవరికైనా ఒక బిచ్చగానికి ఎవరికైనా ఒక పావలా దానం చేశావా? ఆకలితో ఉన్న వాళ్ళకి ఎవరికైనా గాని ఇంట్లోకి పిల్లంపి ఇది నా గృహం, ఇది నా నివాసం అని ఎవరికైనా నలుగురి చెప్పి నా చేతులతో భోజనం పెడుతున్నా, నా కుటుంబానికి నీ కుటుంబానికి భోజనం పెడుతున్నా, భోంచేయండి అని ఎవరినైనా కానీ సమతగా ఇష్టంగా ప్రేమగా భోజనం పెట్టావా అని అడిగిందంట. అంటే అలాంటిది నేనేం చేయలేదు, ఆలోచన రాలేదు అన్నాడంట. మళ్ళీ అడిగాడంట. ఇలాంటప్పుడు పాపము పుణ్యమని తెలుసుకోకుండా, గౌరవ మర్యాదలు తెలియకుండా, ధనధాన్యం అనేది ఇలువ లేకుండా నీ కుటుంబం వరకే వాడుకొని మూలిగేటట్టుగా చెడిపోయేటట్టుగా ధాన్యాన్ని కొల్లబెట్టావు. కానీ ఆకలితో ఉన్న వాళ్లకు 4 గింజలు 4 ఏళ్లతోనే ఇచ్చావా? ఇవ్వలేదు కదా. అలాంటప్పుడు నీ పాపదాన్ని తీసుకొని నీ ఎంటమ్ముడు వచ్చి అక్కడ మేమెందుకు సమాధానం చెప్పాలా? మాకు అవసరం లే, వెళ్ళిపో అని చెప్పిందంట ఇల్లు. అంటానే తిరిగి మళ్ళీ వెళ్ళిపోయినాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడంట. ఎవరు? రైతు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చెప్పాడంట, నువ్వు పిల్లికి పిచ్చమైనా పెట్టలేదు, పట్టెడన్నం కుక్కకైనా పెట్టలేదు, ఆకలితో ఉన్న వాళ్లకు పిరికెడన్నం పెట్టి వాళ్ళను సహకరించలేదు, పేద సాధారణ వాళ్ళను కనికరంగా ఆత్మాభిమానంగా నువ్వు కౌలించుకోలేదు. లేదని ఒకరిని ఇద్దరిని ముగ్గురినైనా అతిథులను పిలిచి నేను గృహం బాగా కట్టుకున్నాను, ధనమధాన్యాలు సంపాదించాను, భూమి గుట్ట నగ అన్నీ ఉన్నాయి, పేదవాళ్ళకి ఏదో 10 మందికి భోజనం పెడుతున్నా రాండి అని ఒక్కరోజన్నా నా గృహంలో భోజనాలు పెట్టించి చేతులు కడిగిచ్చావా? గ్లాసు మంచినీళ్ళైనా ఎవరికైనా ఇంటి ముందర ఉండే వాళ్ళకి ఇచ్చావా? ఇవ్వలేదు కదా. నువ్వు ఏది చేయనప్పుడు నీకు మేమెందుకు సాక్ష్యం చెప్పాలా అని నేను రాను పో అని చెప్పింది నేను కట్టుకున్న నివాసమున్న గృహం ఇది స్వామి అన్నాడు.